ఏదైనా తోట అంతా వేసి అందులో చాలా చెట్లు ఉన్నాయి. జీవవృక్ష ఫలం చెట్టు కూడా ఉంది. మంచి చెట్ల తెలుగు నుంచి వృక్షం కూడా అందులో ఉంది. దేవుడు అన్ని వృక్షాలు తినమన్నాడు. అన్ని వృక్షాల పళ్ళు తినొచ్చు, ఏది హానికరమైంది కాదు. జీవవృక్ష ఫలాలు కూడా తినొచ్చు, కానీ మంచి చెట్ల తెలుగు నుంచి వృక్షం ఫలం మాత్రం మీరు తినకూడదు అన్నాడు. అంటే ఆ చెట్టు పండులో ఏమో విషం ఉందంటారా? అందులో కూడా విషమేమీ లేదు. ఆ పండు కూడా చెడ్డదేమీ కాదు. ఇక్కడ చాలా పాఠం ఉంది, సంఘంలో అయితే ఆ విషయాలు నేను వివరిస్తాను. ఈ మంచి చట్టాల తెలుగు నుంచి వృక్ష ఫలాలు తినకూడదు, తింటే మీరేమవుతారు? చనిపోతారని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆదాము చనిపోవడానికి దేవుడు ఆ వృక్షాన్ని పెట్టాడంటారా? దేవుడు ఆ వృక్షాన్ని ఎందుకు పెట్టాడంటే అది వారికి ఒక పరీక్ష. అది వారికి ఒక పరీక్ష. నేను మానవుని చేశాను, నా పోలికలో నా స్వరూపంలో చేశాను, నా పిల్లలుగా ఉండాలని చేశాను. నా పిల్లల కొరకు బ్రతకడానికి కావాల్సినవన్నీ కూడా నేను ఏర్పాటు చేశాను. ఇప్పుడు నా కుమారుడు నా మాట వింటాడా లేదా, ఒకవేళ నేను చెయ్యొద్దు అన్న పని చేస్తాడా అని ఒక పరీక్ష కొరకు మాత్రమే ఆ వృక్షాన్ని అక్కడ పెట్టాడు. అంటే దేవుడు శోధిస్తాడా మనుషులను? చెప్పండి. దేవుడు మనుషులను శోధించడు. యాకోబు పత్రికలో మనం ఎరుగుదాం కదా, మొదటి అధ్యాయంలో 12వ వచనం లేక 13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అన్నాడు. దేవుడు ఎవరిని శోధించడు. మీరు బాగా వినండి, శోధన వేరు, పరిశోధన వేరు. ఇక్కడ ఏమని రాస్తున్నాడు? శోధన అన్నాడు. ఒకసారి ఆదికాండం మనకు అర్థం కావాలంటే తిరగేది తప్పదు. బైబిల్ ఆదికాండంలో అబ్రహాం జీవితంలో శోధన ఎదురైందా? మరేమో ఎదురైంది? 22:1 చూడండి. ఆదికాండము ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను అన్నాడు. ఈ రెండు మాటలు పట్టుకోవాలి. ఒకటి శోధన, రెండోది పరిశోధన అన్నాడు. ఇప్పుడు దేవుడు శోధించేవాడా? కొంతమంది తెలియక ఏంటో దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు, మమ్మల్ని శోధిస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, దేవుడి మీద నిందలేస్తాడు. అలాగే ఎప్పుడు కూడా అనొద్దు అని చెప్తున్నాడు. దేవుడిని శోధించడు. దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. తన బిడ్డలు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు అంటే పరీక్షిస్తాడు. ఇప్పుడు నేను అనుకుంటాను, ఆదాములో కూడా దేవుడు ఒక పరీక్షలాగా ఆ మంచి చెడ్డల తెలుగు నుంచి వృక్షాన్ని దేవుడు ఆ తోటలో పెట్టాడు. ఇప్పుడు దేవుడు పరిశోధించాలనుకున్నాడు, కానీ సాతాను ఏం చేశాడు? శోధించాడు. సాతాను పాపాన్ని చేయలేదు, సాతాను పాపానికి ప్రేరేపిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను నేరుగా తీసుకెళ్ళి అందులో పెట్టాడు, కానీ పాపం చేయడానికి నీకేం చేస్తాడు? వాడు ప్రేరేపణ కలిగిస్తాడు. దేవుడు పరిశోధనకే ఒక వృక్షాన్ని పెడితే ఈ శోధకుడు, సాతాను గారి పేరులో పేరేంటి చెప్పండి? శోధకుడు. ఈ శోధకుడు ఆదాము దగ్గరికి వచ్చి దేవుడు ఏదైనా తినొద్దని చెప్పాడా అన్నాడు. అన్ని తినమన్నాడు, కానీ మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని తినొద్దు అని దేవుడు చెప్పాడు అన్నాడు. నిజమా? ఎంత అబద్ధికుడు దేవుడు అన్నాడు. ఏం చెప్పాడు? దేవుడు ఎంత మోసం చేశాడు మిమ్మల్ని. అసలు ఆ వృక్ష ఫలం తింటే మీరు దేవతలాగా అయిపోతారు తెలుసా? అందుకే దేవుడు మిమ్మల్ని తక్కువ వాడుగా ఉంచాలని చెప్పి ఆ వృక్ష ఫలాన్ని తినొద్దు అన్నాడు అని సాతాను ఏం చేశాడు చెప్పండి? శోధించాడు. శోధించినప్పుడు మొదట ఎవరు పాపంలో పడ్డారు? ఏమండి? తిమోతి పత్రికలో పౌలు రాశాడు, అవ్వమ్మ మొదట పాపములో పడింది అని. ఇప్పుడు దేవుడు తినొద్దు అని చెప్పాడు, తింటే మరణం అవుతారని చెప్పాడు. ఇప్పుడు శోధకుడైన సాతాను గాడు వచ్చి అది తింటే మీరు దేవతల్లాగా ఉంటారు అని చెప్పాడు. ఇప్పుడు ఎవరి మాట నమ్మారు? చెప్పండి, మీరు ఎవరి మాట నమ్మారు? ఈరోజు మీరు ఎవరి మాట నమ్ముతున్నారు?
నిర్మమాటం చెప్తున్నా, మనం అందరం సాధారణ మాటే. దేవుడు పుట్టించాడు, పెంచాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, డబ్బునిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అందాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చినా కూడా ఈ రోజుకి ఎవరి మాట వింటున్నారు మీరు? లోకస్తుల మాట వింటున్నారు కదా. ఈ లోకాధికారి ఎవరు? అపవాది అయిన సాతానుడు. వాడి మాట వింటున్నారు. ఎందుకని మన ముత్తాత మనకి ఏం చేశాడు? వారసత్వంగా ఈ బుద్ధి ఇచ్చాడు అంటారుగా మన వాళ్ళు. వాళ్ళ మామలాగానే కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మామలాగా మాట్లాడింది, ఇదేలాగా మాట్లాడుతుంది. మగవాళ్ళు అయితే ఆ తాత ఎలాగే ఉండేవాడు అంటే ఆ బుద్ధులు ఎవరికి వచ్చినాయని. ఇప్పుడు మన తాత ఎవరు చెప్పండి? మన తాత ఎవరు? మన మామ ఎవరు? మీకు నాగరత్నం గారే. కానీ మన అందరికీ మా అమ్మ తాత ఎవరో తెలుసా? ఆదామవరు. మనమందరం అక్కడి నుంచి వచ్చాం. ఇప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఏమని రాయబడింది? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణం, పాపం ద్వారా మరణం లోకములోనికి ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ కూడా పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి అని నియమం అని చెప్పాడు గురుభక్తుడు. చూసారా ఆ నియమం ఎలా వచ్చిందో ఇప్పుడు దాకా మనం ఆలోచన చేసుకోవచ్చు. పాపాన్ని దేవుడు ఏం సృష్టించలేదు, సాతాను కూడా సృష్టించలేదు. కానీ పాపాన్ని సాతానుడు ఏం చేశాడు చెప్పండి? ప్రేరేపించాడు, శోధించాడు. దేవుడు మనుషులను చేసి వాడిని బౌండరీలే పెట్టలేదు. దేవుడు వారికి ఏమి ఇచ్చాడు చెప్పండి? స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. ప్రేమ కలిగిన వాడు కాబట్టి స్వేచ్ఛనిచ్చాడు. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, బిడ్డలను ఎక్కువ ప్రేమించి వాళ్ళు ఎక్కువ స్వేచ్ఛనిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ స్వేచ్ఛనిస్తారు. ఆ స్వేచ్ఛను వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటారు. కొంతమంది పిల్లలు ఏం చేసుకుంటారండి? ఆ స్వేచ్ఛను, తల్లిదండ్రులు ఇచ్చిన ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుంటారు. అలాగే దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను ఆదాములు ఏం చేస్తారు చెప్పండి? దుర్వినియోగం చేసుకున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు కదా. ఏమన్నాడు? ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు కూడా క్రీస్తు ప్రభు మనల్ని రక్షించి ఆయన బిడ్డలుగా చేసుకుని దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. సంతోషంగా కానీ ఆనందంగా నువ్వు బ్రతకాలని దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. కానీ ఈ స్వేచ్ఛను కొంతమంది ఏం చేస్తున్నారంట? చదువు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద ఒకప్పుడు చిక్కుకున్నారు. దేవుడిని విడిపించాడు, అయితే స్వేచ్ఛనిచ్చాడు. మరలా స్వేచ్ఛ ఉంది కదా అని మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మరలా పాపం అనే దాస్యం కిందకు మీరు వెళ్ళి చిక్కుపోయిపోవద్దు. ఎందుకంటే అక్కడ వల వేసి పెట్టాడు. ఎవడు? అపవాది అయిన సాతానుడు. నీ కోసం వల ఎడ్డు పెట్టాడు. నువ్వు వెళితే ఆ వలలో ఏం చేస్తావు చెప్పండి? చిక్కుకుంటావు. దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, అలాగని నువ్వు ఏది పడితే అది మాట్లాడకూడదు. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు, అలాగని ఏది పడితే అది నువ్వు చూడకూడదు. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, ఏ పని పడితే ఆ పని చేయకూడదు. మనం చేసే ప్రతిదీ కూడా దేవుని చిత్తానికి సరిపోతుందా అని ఆలోచన చేయాలి. ఆదామవలు ఆలోచన చేయలేదు. ఆలోచన చేయలేదు. కాబట్టి ఇప్పుడు దేవుని మాటను వాళ్ళు ఏం చేశారంటే తోసివేశారు. అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరించారు. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం పాపం. పండులో ఏ పాపం లేదు. ఆ పండు కూడా మంచిదే, అందుకే వాళ్ళు చావలేదు. పండుదన బతికే ఉన్నారు కదా. పండులో విషయమేమి లేదు, మంచి పండు అది కూడా. కానీ ఒక పరిశోధన వరకే దేవుడు అలా ఉంచాడు అంతే. అది తినొద్దు, మిగిలినన్ని తినమన్నాడు. నేను అంటాను, అన్ని మంచి ఫ్రూట్స్ దేవుడు పెట్టాడు కదా, ఆ అన్నిటి మీద మనసు లేదు. దీని మీదకి మనసు ఎలా వచ్చిందంటే సాతాను గారు కేంద్రీకరించాడు.
ఆ పండు ఎంత అందంగా ఉంది, చూడటానికి ఎంత రమ్యం, శ్రేష్టమైన ఆహారం అని ఎప్పుడైనా తిన్నారేళ్ళు? అది ఆహారానికి మంచిదని ఎంచి అంట. ఎప్పుడైనా తిన్నారేళ్ళు? తినకుండా ఎలా తెలిసింది? చెప్పాడు అప్పుడు పక్క నుండి. జాగ్రత్త, విశ్వాసమైన వారికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని పక్కోడు చెవిలోకి వచ్చి గొరిగితే నువ్వు వెళితే ఎందులో పడిపోతావు? పాపంలో చిక్కుబడిపోతావు. చిక్కుబడ్డాక కొట్టుకులాడిన బయటికి అదే దావీదేమన్నాడు, చీకటగల దొంగ ఊబిలో అక్కడ తెలియకుండా పడితే ఇక రావడానికి ప్రయత్నం చేసే కొలది ఏమైపోతాడు? వాడు మునిగిపోతాడు తప్ప పైకి రాలేడు. ఇక రావాలంటే పైనుండి అప్పుడు బయటికి దేవుడు నిలబెట్టాలి తప్ప, లేకపోతే నీ పని కథం. అర్థమవుతుందండి? ఈనాడు దేవుని పిల్లలంగా ఆదామాలు చేశాను అంటున్నావు. మరి నువ్వేం చేస్తున్నావు? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఎవరి మాట వింటున్నాం? ఎవరి మాట విలువిస్తున్నాం? ఏది దేవుడు చేయొద్దన్నాడు దానికే నీ పాదాలు పరిగెడతలేదా? మరి ఇది పాప నియమం నీలో నాలో మన అందరూ కూడా ప్రవహిస్తూ ఉంది. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. 5:1 ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున చూడండి, దేవుని పోలికగా అతన్ని చేశాడు. ఆదామును సృజించినప్పుడు దేవుడు తన పోలికలో చేశాడు. అంటే ఆదాము ఇంటి పేరు దేవుడు, ఆదాము తండ్రి దేవుడు, ఆదాము స్వరూపము దేవుడు, అన్ని దేవుడే. ఆదాముకి చెప్పడానికి ఏమి లేవుగా. 3వ వచనం చదవండి. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుడు కన్నా. ఇప్పుడు పాపం ఎప్పుడైతే చేశాడో ఆదాములో ఎవరు పోలిక పోయిందంటే దేవుని పోలిక పోయింది. ఇప్పుడు ఆదాము పుట్టిన కుమారుడు ఎవరి పోలికలో పుట్టారు? ఇప్పుడు దేవుని పోలిక లేదు ఇక్కడ. ఇది నియమం, పాప నియమం. మన పితరుల నుండి మన దగ్గరికి వచ్చిన పాప నియమం ఎలాగొచ్చింది? ఇలాగే వచ్చింది. ఆదాము తన పోలికలో పెట్టాలి కనుక 4వ అధ్యాయంలో ఆదికాండంలో ఒక మాట మనం చదివితే 4వ అధ్యాయంలో 8వ వచనం, కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడిను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాడు. బాగా వినండి, అప్పటిదాకా ఎవరైనా చనిపోయారా? మరణం అంటే ఎలా ఉంటుందో అప్పుడు దాకా తెలియదు కదా. అసలు ఒక వ్యక్తి చనిపోతాడు అనే పరిస్థితి కూడా వాడికి అప్పుడు అవగాహనమై ఉందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆదాము బ్రతికే ఉన్నారు, కయీను హేబెలు పుట్టారు, వాళ్ళిద్దరు బ్రతికే ఉన్నారు. అప్పటికి ఒక సమాధి కార్యక్రమం లేదు, ఒక ఆదరణ గుడికి లేదు, ఒక ఇదేంటిది మరణదిన గుడికి కూడా, జ్ఞాపకార్థ గుడికి కూడా లేదు. ఉన్నాయంటే ఏమున్నాయి? పోనాకి ఉంటే మనుషులు ఏమైనా చనిపోతారేమో, ఇలాగా ఇలాగే కదా. బుద్ధుడు పుట్టినప్పుడు సిద్ధార్థుడు, బుద్ధుడు కాదు అతని పేరు, సిద్ధార్థుడు రాజకుమారుడు, పెళ్ళైంది, 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే జాతకం చూసి ఒక ఆయన చెప్పాడంటే ఇతను బయటికి వెళ్తే సన్యాసి అయిపోతాడు, చంపేశాడు. ఏ నియమం? మీరు చెప్పాలి, ఏ నియమం? ఆదాము మీద ట్రైనింగ్ ఇచ్చాడా? అది తెలియదు కదా. అసలు అది చంపాలి, ఇలా చంపాలని కూడా తెలియదు అప్పుడు దాకా. కానీ అతను ఆ పని చేశాడు. అంటే ఇప్పుడు పాపం ఎప్పుడైతే చేశాడో ఆదాములోకి ఏమొచ్చింది చెప్పండి? పాప స్వభావం వచ్చింది. ఆ పాప స్వభావం ఎవరిలోకి వచ్చింది? తన బిడ్డల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ పాపపు క్రియలే వాళ్ళు చేస్తున్నారు. ఇందులో ఇక్కడ హత్య ఇంకా చాలా కార్యక్రమాలు కదండి. ఈనాడు మానవుడు పాపం చేయడానికి కారణం ఏంటంటే పాప నియమము ఎక్కడి నుండి? మన తాత మామ దగ్గర వచ్చింది అది. కనుక మనకు తెలుసో తెలియక అనేక సార్లు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? పాపపు పనులే చేస్తున్నాం. ఒక్కడం కాదు, అందరూ, ఏ భేదమో లేదు. అయితే దీన్ని ఏమన్నారంటే ఆజ్ఞ అతిక్రమం. పాపం అంటే ఏంటనుకున్నారు అసలు? అంటే మనం అనుకుంటాం కదా,
ఇప్పుడు వ్యభిచారం, దొంగతనాలు, హత్యలు, నేరాలు ఇవన్నీ కూడా పాపాలుగా మనం ఎంచుతాం, నిజమే. కానీ పాపము అంటే ఏంటి? చాలా మాటలు ఉన్నాయి. దుర్నీతి పాపం అని, మేలు చేయడం మానేయడం పాపం అని, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలంటే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమన్నాడంటే, పాపం చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అది పాపం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? నువ్వు అసలు పాపం చేసావు, పాపం చేయడం కాదు, అసలు ఆ పాపపు ఆలోచన నీ మనసులో రావటమే పాపం. అది తినద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు, కానీ వీడు ఏం చేశాడు? ఆ పండు తిన్నాడు. పండులో పాపం లేదు, కానీ దేవుడు చెప్పిన మాటను ఈ వ్యక్తి మేరటమే ఏంటి చెప్పండి? పాపం. సోదరుడా, సోదరి, రాత్రి మానవుని మరణానికి నియమం పాపం అని చెప్తున్నాడు. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమము. అంటే దేవుడు ఏది చేయొద్దన్నాడో దాన్ని చేయటం ఏంటి చెప్పండి? పాపం. దేవుడు దేని చేయమన్నాడో అది చేయకపోవడం కూడా ఏంటి చెప్పండి? పాపం. ఇది మనకు అర్థం కావాలి. దేవుడు ఏది చేయొద్దన్నాడో అది నువ్వు చేయటం పాపమే. దేవుడు ఏం చేయమన్నాడో అది చేయకపోవడం కూడా పాపమే. ఆదాము ఏది చేయొద్దు అన్నాడో దేవుడు అది చేశాడు, ఏది చేయమన్నాడో అది చేయలేదు. జీవవృక్ష ఫలం అక్కడ పెట్టాడు, తినొచ్చుగా, తినొద్దని ఏం చెప్పలేదు కదా. అది తింటే నిత్యము పాపం లేకుండా బ్రతికుండేవాడు కదా, కానీ దాన్ని చేయలేదు. ఏది చేయొద్దు అన్నాడో దాన్నే. మానవ నైజం ఏంటంటే ఏది వద్దంటామో దానికే ఎగబడే స్వభావము ఇదిగో ఇక్కడ నుండి మనకు వచ్చింది. నాకు షుగర్ ఉంది, డాక్టర్ గారు ఏమన్నాడంటే షుగర్ తినొద్దు అన్నాడు. షుగర్ రాకముందు స్వీట్స్ మీద నాకేం తక్కువ లేదు, కానీ షుగర్ వచ్చాక అన్నిటికంటే అందంగా నాకేం కనబడుతుంది చెప్పండి? స్వీట్. ఎందుకని? ఒక ఆజ్ఞ ఉంది దాని మీద ఒక ఆజ్ఞ ఉంది, అది తినొద్దు, తింటే చస్తావు, అంతే కదా. షుగర్ ఉన్నవాడు స్వీట్ తింటే ఏమవుతాడు? చస్తాడు. ఇప్పుడు నేను స్వీట్ తింటున్నాను అంటే అర్థం ఏంటి? చచ్చినా పర్లేదు, డాక్టర్ మాట నాకు లెక్కలేదు, నేను తినాలి అంటే ఇది మనల్ని ఏం చేస్తుందన్నమాట? సోదరుడా, సోదరి, లోకము మనల్ని ఏం చేస్తుందమ్మా? ఆకర్షిస్తుంది. దేని కొరకు? పాపాన్ని కొరకు అనుకుంటేమో మరణం కొరకు ఆకర్షిస్తుంది. పాపం కోసం కాదు, ఆ మరణం యొక్క నియమము పాపము. పాపము చేయించడం వెనక ఉన్న సాధారణ ఉద్దేశం ఏంటంటే నిన్ను చంపడం. అది ఆత్మీయంగాను శారీరకంగా కూడా ఇది నియమము. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏది నిన్ను ప్రేరేపిస్తుందో అది నిన్ను మరణానికి పిలుస్తుంది అని గుర్తుపెట్టుకో. దేవుని మాటకు విధేయత మనం కలిగి ఉండాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పాడు. అదే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు. ఏమనంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిన. ఇది నియమం. మరణానికి నియమం ఇదే. ఈనాటి ప్రతి మరణం వెనక నియమం ఇదే. రేపు చనిపోయే వారికి నియమం కూడా ఇదే. అయితే ఒక మాట చెప్పాడు ఇక్కడ. ఏమన్నాడు? మనుషులు ఒక్కసారి మృతి పొందలు నియమింపబడిన అటు తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. కొన్ని చచ్చిపోయినాక ఏదో జరుగుతుందిలే అనుకుంటే కొన్ని ఏదో అయిపోయింది అనుకోవచ్చు, కానీ చనిపోయిన తర్వాత అసలు సంగతి ఆరంభమైంది. ఎప్పుడండి చెప్పండి మీరు? చనిపోయిన తర్వాతే అసలు సంగతి ఆరంభమవుతుంది. అవునా? ఎందుకంటే మనుషులు అందరికి ఏమున్నదంట చెప్పండి? తీర్పు ఏముందంట? ప్రతి మానవుని ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. ప్రతి మానవుని ఏదో ఒక ఉద్దేశంతో దేవుడి లోకంలో పంపించాడు. అయితే నువ్వు బ్రతికి లోకంలో చనిపోయే లోపుగా నువ్వు దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని గ్రహించి దాన్ని సంపూర్తి చేయాలి. ఓ పని అప్పగించాడు దేవుడు నాకు, ఆ పని నేను కంప్లీట్ చేసి నేను ఏం చేయాలి? ఈ లోకంలో నుండి వెళ్ళిపోవాలి. ఒకవేళ దేవుడు నాకు అప్పగించిన పనిని నేను కంప్లీట్ చేయకపోతే దాని గురించి దేవుడికి నేను ఏం చేయాలి? లెక్క చెప్పాలి. అది తీర్పు.
ఇందులో పరిశుద్ధుల తీర్పు ఉంది, పాపాత్ముల తీర్పు కూడా. పరిశుద్ధుల తీర్పు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉంటాడు. నమ్మిన ప్రతి వాడికి ఏముంది చెప్పండి? తీర్పు ఉంది. లెక్క చెప్పుకోవాలి. నేను గుడికి వెళ్తున్నాను, బైబిల్ పెట్టుకున్నాను, ఆదివారం ఆరాధన చేస్తున్నాను, అయిపోయింది భక్తి అనుకుంటే కాదు. ఆదివారం భక్తి లెక్కలోకి రాదు. సోమవారం నుండి శనివారం దాకా నువ్వు జీవించిన జీవితము దేవుడు తన డైరీలో రాస్తున్నాడు. తన డైరీలో ప్రతి మాట నువ్వు లెక్క చెప్పాల్సమ్మా. ప్రభువు నమ్ముకున్నావు అని నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. ఇందాక చెప్పాను కదా, ఆయన ఏది ఆజ్ఞాపించాడో దాన్ని మనం నెరవేర్చాలి. కష్టమైన నష్టమైన, అది లోకానికి ఇష్టం కాదు, అయినా మనం నెరవేర్చాలి. లేకపోతే నువ్వు జవాబుదారుగా అక్కడ ఉండాలి. ప్రకటనలో చెప్పాడు 19వ అధ్యాయంలో, ధవళమైన సింహాసనం మీద ఎవరి పేరు జీవ గ్రంథంలో లేదో వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంట? అగ్నిగుండం కదా. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం, క్షమించండి, 20వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ వచనం చూడండి. మరణమును మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడిను, ఈ అగ్నిగుండము 2వ మరణం. మరణం అని చెప్పుకున్నాం. ఏ మరణం? 2వ మరణమే. ఆత్మ సంబంధమైన మరణం, శరీర సంబంధమైన మరణం అందరికీ మొదటి మరణం ఉండదులే, కానీ 2వ మరణము అది ఆత్మ మరణం. ఎవరికి ఇది? 15వ వచనం, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండంలో పడవేస్తాడు. ఎవని పేరు జీవ గ్రంథంలో లేదో, దేవుడు తన జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయలేదో ఆ రోజున గ్రంథాలు తెరవబడతాయి, పేర్లు చెకింగ్ చేయబడతాయి. ఇప్పుడు కాలనీలో తిరుగుతున్నారుగా, వాటర్ లిస్ట్ కోసమని, పేర్లని ఎంక్వైరీ చేస్తున్నారు కదా. రేపు దేవుడు గ్రంథం తెరిచి నీ పేరు అందులో ఉందో లేదో ఆయన చూస్తాడు. ఒకవేళ అందులో లేకపోతే ఎక్కడికి వాళ్ళకి పంపిస్తాడు? నిన్ను అగ్ని గంధకం. 12 మంది శిష్యులను ఇద్దరిద్దరుగా దేవుడు పంపించాడు. కొంత అధికారం ఇచ్చి పంపించాడు. వాళ్ళు దయ్యాలు వెళ్ళిపోతున్నాయంట, రోగులు బాగుపడుతున్నారంట, ఇంకేదేదో జరిగిందని వాళ్ళు హ్యాపీగా ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేము ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయా, రోగాలు బాగుపడుతున్నాయా, అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పారంట. ఆగండి కంగారు పడండి. దయ్యాలు లోబడతానని మీరు సంతోషించడం కాదు, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడినందుకు సంతోషించండి అని చెప్పారు. చూసారా? అంటే ఏది ప్రాముఖ్యమైనది? దయ్యాలు పోవడం కాదు, రోగాలు బాగుపడటం కాదు, అద్భుతాలు జరగడం కాదు, నీ పేరు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో ఉండాలి. ఎందుకనంటే రేపు వేళ్ల కాలం ఆఖరిలో పాపాత్మలో తీర్పు జరుగుతున్నప్పుడు ఆ గ్రంథం ఓపెన్ చేసినప్పుడు నీ పేరు జీవగ్రంథంలో లేకపోతే అగ్నిగుండము. సోదరుడా సోదరి, ఈ రాత్రి వాటర్ లిస్ట్లో నీ పేరు ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. ఎవరి పేరు ఉన్నది జీవగ్రంథంలో? ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభు రక్తంలో తమ పాపలను కడుగుకొని శుద్ధి చేసుకుంటారో వారి ప్రతి పేర్లు ఎక్కడ రాయబడి ఉంటాయి? జీవగ్రంథంలో ఉంటాయి. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, పాపముతో, పాప నియమములో, పాపపు చిక్కములో చిక్కబడిపోయి బ్రతుకంతా పాపమే చేసి ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు సోదరుడుగా. ఈరోజు మానవుడికి పాప భీతి లేదు, పాప భయం లేదు. పైగా ఏది గొప్ప అని చెప్తున్నారు? పాపం చేయడం ఫ్యాషన్ అని చెప్తున్నారు. పాపము గొప్పగా వర్ణించుకున్నారు. కారణం ఏంటంటే యుగ సంబంధమైన దేవత ప్రతి వాడి మనోనేత్రాలకు ఏం కలిగేశాడు? గురుడితనం. కాబట్టి అవాంఛనీయమైన కార్యాలు జరిగిస్తున్నారు అన్నాడు రోమపత్రిక 1వ అధ్యాయంలో. అవునా కదా? చెప్పండి, ఎంత దారుణం అండి! ఎంత పాపము విచ్చలవిడిగా పెరిగిపోయింది వాళ్ళ. ఎక్కడ చూసిన అక్రమం. అవునా కదా? చెప్పండి. ఈ మధ్య కాలంలో కామ వికారం ఎక్కువైపోయింది. మరణం అనేది మన వశంలో ఏమి లేదు. నువ్వు 100 మంది డాక్టర్లను గుండ్రంగా పెట్టుకున్నా ఆ టైం అయితే నువ్వు లేచిపోవాల్సిందే. ఇక నువ్వు ఉంటానని కుదరదు, ఎప్పుడో నిన్ను బ్రతికించలేదు. బెల్షాజరు ప్రపంచ అధినేత,
బెల్షాజరు బబులోను సామ్రాజ్యానికి ప్రపంచాన్ని పరిపాలించిన రాజు. ఒకరోజు పార్టీ పెట్టుకున్నాడు. అందరూ మందు తాగుతున్నారు, ద్రాక్షరసం తాగుతున్నారు, గ్లాసులు అయిపోయినట్టు ఉన్నాయి. యెరూషలేములో తెచ్చిన దేవాలయంలో ఉన్న బంగారం గ్లాసులుంటే వాటిని తీసుకురమ్మని ఉపపత్తులకు రాణులకు అందులో ద్రాక్షరసం పోసి తాగి ఎగిరి గంతులేస్తున్నారు. ఏమండి, భక్తి అంటే వాళ్ళు ఎలా తయారైంది తెలుసా? తినటం, త్రాగటం, డ్యాన్స్ వేయటం, ఇదే భక్తి అనుకుంటున్నారు. ఇదే భక్తి అనుకుంటున్నారు. మన భీమవరంలో ఓ ఫంక్షన్కి వెళ్ళి వాక్యం అందించాను. పాస్టర్ గారు వచ్చారు. సరే, మృతి పొందుతారు, అటు తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది అన్నాడు. మనం అందరం లెక్క చెప్పుకోవాలి. నమ్మనాడు ఒకటే తప్ప. ఎందుకని చెప్పండి? ఎందుకని? ఇప్పుడు భూకంపం వచ్చిందండి ఇండోనేషియాలో, అక్కడ చచ్చిపోయినోడు ఒకటే తప్ప చచ్చిపోయాడు. కాలు ఇరిగినోడు, చెయ్యి ఇరిగినోడు, నడుము ఇరిగినోడు పరిస్థితి ఏంటి? ఆడు ఏమనుకున్నాడు? ఆ రోజు చావన్నా ఈ పాపం చేసినోడు వెనక ఒకేసారి పోతాడు అగ్ని ఉండాలి. కానీ నమ్మేనని చెప్పుకొని నువ్వు పాపం చేస్తే దేవుని తీర్పు నిలబడి ఏం పడతాయి? నీకు దెబ్బలు పడతాయి. మరింత జాగ్రత్తగా మనము ఉండాలి. ఓ మాట చూడండి, మనం ఆగిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఇందా చదివిన వచ్చిన కింద భాగంలో, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షం. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడ్డాడు.